గత జగన్ రెడ్డి పాలనలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలా హింసించారో, ఎలా ఆయన చావుకి కారణమయ్యారో తెలుసు మనకి. ఆ కుటుంబ సభ్యులని హోంమంత్రి అనిత పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, న్యాయమే గెలుస్తుంది. ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చిన హోంమంత్రి. కొడుకును కోల్పోవడం, సిబిఐ దర్యాప్తు ఆలస్యంపై తల్లి కావేరిపై భావోద్వేగం. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారన్న హోంమంత్రి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ ఇంటికి హోంమంత్రి అనిత స్వయంగా వెళ్లారు. తనని కలవాలనుకుంటున్నట్లు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిపై ఫోన్ చేసి హోంమంత్రిని సమయం కోరారు. నన్ను కలవడానికి మీరు ఎందుకమ్మా, నేనే వస్తానని చెప్పి హోంమంత్రి అనిత స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తన బిడ్డను కోల్పోయిన నాటి పరిస్థితులను, నేటి సిబిఐ దర్యాప్తు పూర్తి కాకపోవడం తలుచుకుని కావేరిపై ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ధైర్యంగా ఉండాలని, ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని హోంమంత్రి అనిత ఆమెకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. డాక్టర్ సుధాకర్ బాబు తల్లి కావేరిపై తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి తగు చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత భరోసానిచ్చారు. కరోనా సమయంలో మాస్కుల వంటి కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్ అప్పటి వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సిబిఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సేకరించింది. అప్పట్లో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత రాసిన లేఖను సుమోటోగా తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఆనాడు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తర్వాతి కాలంలో డాక్టర్ సుధాకర్ను అప్పటి వైసీపీ ప్రభుత్వం పిచ్చివాడిగా ముద్ర వేసి దారుణమైన వేధింపులకు గురి చేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఎవరు ఉన్నాడు, ఒక ఆయన మాట్లాడితే కులాల పేరు ఎత్తాడు. మరి డాక్టర్ సుధాకర్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు చంద్రశేఖర్ గారు? పోనీ కనీసం ఇప్పుడైనా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి నిలదీయండి. ఆనాడు మీ పాలనలో చేసిన దుర్మార్గాలను ప్రశ్నించే ధైర్యం లేదు, కానీ ఇవాళ ప్రతిదానికి మీరు తప్పులు చేసి కేసులు నమోదు చేయబడితే కులాలని పైకి తీసుకొస్తారా? ఇందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది?